బాయ్ బన్నీ బాయ్. బాయ్ బన్నీ. బాయ్ బన్నీ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో మేమైతే ఫైనల్గా వైజాగ్ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ చాలా డేస్ రెస్ట్ తర్వాత. అండ్ ఇక్కడైతే అత్తమ్మల ఇంటి దగ్గర అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ చెల్లిని పికప్ చేసుకోవడానికి. బాయ్ మా. సో అక్కడ తమ్ముడు ఎందుకు కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే, నేను వైజాగ్లో కొన్ని బొమ్మలు కొనుక్కున్నాను, ఒక కృష్ణుడు ఒక బుద్ధుడు బొమ్మ అవి కొనుక్కున్నా. అండ్ ఇంకా కొంచెం సామాన్లు కావాల్సినవన్నీ కూడా కార్లో ఫుల్గా లోడ్ చేసేస్తాను అనమాట, వెయిట్ ఎక్కువ అయిపోయింది. అందుకు తమ్ముడు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనమాట. దా ఎదుర్రా. సరిపోయిందా చెప్పాలా? సరిపోయింది. నేను హైదరాబాద్ అండ్ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకా దారిలో తాగడానికి చాలా బటర్ మిల్క్ ప్యాకెట్స్. అండ్ ఇంకా కొంత దూరం వెళ్ళాక ఒక టీ టైం దగ్గర ఆగాం. సో టీ పడకపోతే బండి అంత ఫాస్ట్గా కదలదు కదా. సో జర్నీలో ఉన్నప్పుడు మ్యాండేటరీగా ఒక 2 to 3 టీస్ పడాల్సిందే. సో ఇది సెకండ్ టీ స్టాప్ అనమాట. అంతే కదా, జర్నీలో ఉన్న వాళ్ళకి కొంచెం టీ తాగుతూ ఉంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత షూట్ చేసిన ఫస్ట్ వీడియో బ్లాగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తా. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. ఏంటి ఇవాళ నాతో పాటు ఇంకో కోతి కనపడుతుందని చూస్తున్నారా? మా చెల్లి. సో ఇవాళ వీకెండ్ అనమాట, సాటర్డే. ఇద్దరు మీ ఇంట్లో ఉంటాము. సో ఏం చేస్తాము, ఒక చిన్న వీడియో లాగా చేద్దాం, ఎప్పుడు చేయలేదు కదా అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. అంతా రోహిణి మీద డిపెండ్ అయి ఉంటుంది, వీడియోకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు. సో పాప మూడ్ బట్టి వీడియో కంటిన్యూ చేస్తాను, మధ్యలో ఆపేస్తాను, చూద్దాం. అండ్ టైం అయితే ఇప్పుడు అరౌండ్ 10:15 అలా అయింది. సో సాటర్డే కదా, మంచిగా టైం ఉంటుంది ఏదైనా మంచిగా ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇవాళ పూరి చేసుకుందాం అనుకున్నాం. సో పూరికి పిండి కలుపుతూ ఉన్నాను. అండ్ ఇప్పుడే జెప్టోలో కొన్ని వెసల్స్ నేను ఆర్డర్ చేశాను, వచ్చాయి. ఒక స్టీల్ కడాయి ఆర్డర్ చేశాను. ఈ సెట్ కడాయితో పాటు ఇంకొక 2 పీసెస్ కూడా వచ్చాయి, అది షో యూ. ఇదొకటి అండ్ ఇదొకటి, మొత్తం 3 పీస్ ఆర్డర్ చేశాను. సో ఈ 3 పీస్ అరౌండ్ నాకు 680 రూపీస్కి వచ్చింది. సో సడన్గా స్టీల్ ఎందుకు ఆర్డర్ పెట్టాల్సి వచ్చిందంటే, నిన్న నైట్ గ్యాస్ ఏదో ప్రాబ్లం వచ్చింది మాకు, రెగ్యులేటర్ దగ్గర ఏదో హోల్ పడి గ్యాస్ లీక్ అవుతుంది అనమాట. సో నా దగ్గర ఇండక్షన్ ఉంది, ఎప్పుడైనా గ్యాస్ అయిపోయింది ఎమర్జెన్సీ అంటే నేను ఇండక్షన్ మీద కుక్ చేసుకుంటాను మ్యాక్సిమం. సో ఇండక్షన్ మీద నాకు ఓన్లీ రైస్ కర్రీకి యూజ్ చేసే వెసల్స్ ఉన్నాయి, దాని మీద ఓన్లీ స్టీలే అవుతుంది. బట్ ఫ్రైస్ ఏమన్నా పూరి అలాంటి ఆయిల్తో చేసే ఐటమ్స్ చేయాలంటే స్టీల్ కడాయి సేమ్ నా దగ్గర లేదనమాట. సో నైట్ కూడా నేను వంట చేద్దామని చెప్పి, యాక్చువల్లీ క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్ అంతా పీసెస్ కట్ చేసుకున్నా, అప్పుడు గ్యాస్ హ్యాంగ్ ఇచ్చింది. సో వెంటనే ఇండక్షన్ మీద నేను కర్రీ రైస్ కుక్ చేశాను. బట్ ఈ క్యారెట్ ఫ్రై చేయడానికి స్టీల్ కడాయి ఏమీ లేక కుక్ చేయడం అవ్వలేదు. సో అందుకు నాకు అనిపించింది ఒక స్టీల్ కడాయి ఉంటే బెటర్ కదా, ఎప్పుడైనా ఇలా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అని.
సో అందుకే ఇంకా ఆర్డర్ చేసా. అండ్ నాకైతే ఇమీడియట్గా కావాల్సి వచ్చింది. ఇంకా ఫ్లిప్కార్ట్లో లేదా బయట ఏదైనా షాప్కి వెళ్ళి చూసే అంత టైం లేదు. అందుకే జెప్టో ఇంకా బ్లింకిట్, ఇన్స్టామార్ట్ మొత్తం 3 యాప్స్లో కూడా కంపేర్ చేస్తే నాకు జెప్టోలో ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 లీటర్, 2 లీటర్ అని మెన్షన్ చేశాడు కానీ అంత పట్టదు. 1.5 లీటర్ వరకు దీంట్లో కుక్ అవుతుంది. సో మంచిగా అనిపించింది. అండ్ దీంతోపాటు ఈ ప్యాన్ కూడా, సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ 1 లీటర్ అని మెన్షన్ చేశాడు కానీ 1 లీటర్ ఏం పట్టదు. ఒక 800 గ్రామ్స్ అలా ఐటమ్ ఏదైనా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చిన్నది, మనకి టీ గిన్నె ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది కానీ బట్ ఇది కూడా నేను కర్రీస్ కుక్ చేయడానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ 2 ఉన్నాయి నా దగ్గర టీకి యూజ్ చేసే వెసల్స్. యా బెటర్ అనిపించింది నాకు. సో ఇంకా పూరి కుర్మా కర్రీకి కూడా అన్నీ కట్ చేసేసుకున్నా. అండ్ ఈ కుర్మా అయితే చాలా ఈజీ, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. తాలింపు పెట్టేసి మన దగ్గర ఉన్న వెజ్జెస్ అన్నీ, పొటాటో, క్యారెట్, బీన్స్, బఠానీ ఏముంటే అన్నీ వేసేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ఉంది సో అదే వేసుకున్నా. ఇక్కడ రోటీ పూరికి రుద్దుతుంది. ప్రో అల్ట్రా మ్యాక్స్ ప్రో రోని. అండ్ ఇక్కడ రోహిణి నేను ఇద్దరం కూడా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ కుకింగ్ అయితే చేసేస్తున్నాం. రోహిణి రుద్దుతూ ఉంటే నేను కర్రీ ఇంకా దానికి కావాల్సిన ఆయిల్ అన్నీ వేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా అప్పుడు మాకు చెప్పాను కదా గ్యాస్ అయిపోయింది. లక్కీగా ఇండక్షన్ ఉండడం ఇంకా వెంటనే కుకింగ్ స్టార్ట్ చేసేసా. సో ఇండక్షన్ మీద ఏంటంటే ఓన్లీ స్టీల్ వెసల్స్ అవుతాయి. కమ్ టు ద వీడియో గర్ల్. చెప్పు. సో లంచ్కి ఏం చేసుకుందాం? నీ ఇష్టం. ఈరోజు సాటర్డే కదా. సాటర్డే ఓన్లీ వెజ్. సాంబారా? గ్యాస్ అవ్వట్లేదు, ఇండక్షన్ మీద అయిపోయే ఫాస్ట్గా ఏమైనా చెప్పంటే సాంబార్ అంట. పప్పు పప్పు వంకాయ చేసుకుందాం. వంకాయ పప్పు ఇష్టం, పప్పు చేయి. పెసరపప్పు వంకాయ చేసుకుందాం. ఓకే. ఈవినింగ్ ఏం చేద్దాం? బయటకు వెళ్దామా? అయితే చూడు వాకింగ్కి వెళ్దాం. వాకింగ్ వెళ్దాం అంటుంది ఫ్రెండ్. మా చెల్లి ఈ మధ్య చాలా ఏమంటారు హెల్త్ కాన్షియస్ అయిపోయింది అనమాట. వాకింగ్కి వెళ్దాం అంటుంది. వాకింగ్ తప్పేముంది? తప్పేముంది, ఎళ్ళో అలాగే ఉంటాయి. కొంతమంది మారు ఎప్పటికీ పెద్దలాగే సో ఇక్కడ మా పూరి రెడీ అయిపోతుందన్నమాట. చూసారా పూరి ఎంత బాగా పొంగుతుందో. ఇండక్షన్ మీద అయినా స్టవ్ అయినా మంచిగా మనం పిండిని కలుపుకునే బట్టి ఉంటుంది, ఇంకా కాల్చేదాన్ని బట్టి కూడా టెక్నిక్ ఉంటుందని నేను అనుకుంటా. అండ్ ఇంకా ఇండక్షన్ మీద చెప్పాను కదా స్టీల్ వెసల్స్ అవుతాయి, సిల్వర్ కానీ అల్యూమినియం కానీ అవ్వదు. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే యాజ్ వీ డిస్కస్డ్ పెసరపప్పు వంకాయ అనుకున్నాను కానీ కందిపప్పు వంకాయ చేశాను. అండ్ ఇంకా దాంతోపాటు క్యారెట్ ఫ్రై. సో ఇంకా కుకింగ్ చేసి ఇంకా అలిసిపోయి మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్నా, ఏం చేయలేదు, ఫోన్ చూస్తూ నిద్రపోయా. అండ్ ఇంక ఇది నైట్ అనమాట. సో నైట్ మళ్ళీ దోశ కూడా నేను ఇండక్షన్ మీద వేస్తున్నా. సో నేను దోశ ప్యాన్ కొనుక్కున్నప్పుడే జాగ్రత్తగా చూసి కొనుక్కున్నా ఇండక్షన్ బేస్డ్ ఉండేలాగా. ఎందుకంటే ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినా మనం ఇండక్షన్ మీద ఇమీడియట్గా చేసుకునేలా ఉండాలని ఇండక్షన్ బెస్ట్ చూసి తీసుకున్నా. అండ్ ఇడ్లీ పాత్ర కూడా స్టీల్దే తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ స్టీల్ది మా మమ్మీ యూజ్ చేస్తుంది, మంచి రివ్యూ ఇవ్వలేదు, వాటర్ బయటకు వచ్చేస్తుందని. ఇంకా సో అల్యూమినియందే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఇది మిడ్ నైట్ ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది. మా ముగ్గురికి కొంచెం ఫుడ్ క్రేవింగ్ వచ్చిందనమాట.
సో ఏం చేసుకుందాం అని ఆలోచించి మ్యాగీ పాస్తా చేసుకుందాం అని చెప్పి 11:30 అప్పుడు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇవ్వండి పాస్తా కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ ఈ పాస్తా అయితే వెరీ సింపుల్, ప్రీమిక్స్ ఇస్తారు అండ్ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. జస్ట్ ఒక 2 to 3 స్టెప్స్లో అయిపోతుంది అండ్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది. సో వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడన్నా క్రేవింగ్ వచ్చినప్పుడు అయితే మనం ఇది తినొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే యాజ్ వి డిస్కస్డ్ పెసరపప్పు వంకాయ అనుకున్నాను, కానీ కందిపప్పు వంకాయ చేశాను. అండ్ ఇంకా దాంతోపాటు క్యారెట్ ఫ్రై. సో ఇంకా కుకింగ్ చేసి ఇంకా అలిసిపోయి మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్నా, ఏం చేయలేదు, ఫోన్ చూస్తూ. సో దట్స్ అబౌట్ ద వ్లాగ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ మా డే ఇంకా మా ఇండక్షన్ మీద వంటలు అలా జరిగినాయి. అండ్ ఈ ఇండక్షన్ అయితే రియల్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు గ్యాస్ అయిపోయినప్పుడు. సో ఇది యాక్చువల్లీ మా వెడ్డింగ్కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఎవరు గిఫ్ట్ చేస్తారో వాళ్ళకి రియల్లీ సో థ్యాంక్స్. ఉండాలని ఇండక్షన్ బేస్ తీసుకుంటాం.